హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చేసే కాకరకాయ ఫ్రై లాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి. బాగుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిర్చి, శనగపప్పు, ఇవన్నీ వేసేసి ఏంపి పక్కకు పెట్టుకోండి. తర్వాతకి కాకరకాయలు సన్నగా కట్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉంచేసాక అందులో అంతా చేదంతా బయటకు వస్తుందని గట్టిగా పిండేసేసి ఆయిల్లో వేపుకోవడమేనండి కాకరకాయలు. తర్వాతకి ఇందాక వేపిందంటే మిక్సీ పట్టుకోవాలండి. వెల్లుల్లి, సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసేసుకొని ఇవి కొంచెం ఎర్రగా అయ్యాక అందులో వేయడమేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మిస్ అయిందండి, అది కూడా నేను వేశాను కాకరకాయలు ఫ్రై అయ్యేటప్పుడు. ఆ క్లిప్ మిస్ అయింది. ఇట్లా చేసుకోండి. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తిన్న టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే నా వీడియోకి ఒక లైక్ వేయండి. ఇంతవరకు నా వీడియో చాలా థ్యాంక్స్ అండి.